करें। वहीं विजयवाड़ा में गैर जरूरी सड़कों पर घूमने वाले दर्जनों नौजवानों को पुलिस ने क्वारंटाइन सेंटर मुंतकिल कर दिया। पुलिस ने फिर एक मरतबा आवाम से लॉकडाउन पर अमल करने की अपील की है। लॉकडाउन की खिलाफ वर्जी करने वालों को गिरफ्तार करते हुए उनकी गाड़ियों को जब्त किया जा रहा है। इसके बाद इन अफराद को 14 दिनों के लिए क्वारंटीन सेंटर मुंतकिल किया जा रहा है। विजयवाड़ा पुलिस कमिश्नर द्वारका तिरमल राव ने आवाम से अपील की है कि वो गैर जरूरी अपने घरों से बाहर बिल्कुल ना निकले, वरना कानून के मुताबिक कार्रवाई की जाएगी। क्वारंटीन सेंटर मुंतकिल करने के बाद 14 दिनों तक उन्हें वहीं पर रखा जाएगा। सिटी पुलिस कमिश्नर ने सरपरस्तों भी कहा है कि वो अपने बच्चों पर जरूर कड़ी नजर रखें। విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 200 పైచిలకు కరోనా పాజిటివ్ కేసెస్ నమోదు కావడంతో విజయవాడ నగర ప్రజలందరినీ ఇంటి వద్దనే ఉంటూ లాక్డౌన్ని పాటించవలసిందిగా మరొకసారి కోరుతున్నాము. కాబట్టి దయచేసి బయటికి రావద్దు, లాక్డౌన్ని పూర్తిగా పాటించండి. ముందు మీరు రికవర్ అవ్వాలా, పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ రికవర్ అవ్వాలా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి అంటకూడదు, కొత్త వారికి అంటకూడదు, అలానే బయట వాళ్ళు ఎవరికి అంటించకూడదు. కృష్ణలంక ప్రజలు కూడాను ఇప్పటికీ కొంతమంది రోడ్ల మీదకి వస్తున్నారు. బాధ్యత రాహిత్యమే కాదు, చట్టరీత్యా నేరం. బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నిర్ణీత సమయం దాటి బయటకు వచ్చినట్లయితే ఇప్పటికే కొంతమంది క్వారంటైన్ సెంటర్కి తరలించాము. వీళ్ళంతా చేస్తుంది తప్పు. కరోనా వ్యాధి వ్యాపించడానికి ఏమాత్రం వెనకాడకుండా బయటకు వస్తున్నారు. కాబట్టి వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నతో పాటు 14 రోజుల పాటు క్వారంటైన్ సెంటర్కి తరలించడం జరుగుతుంది. ఆకతాయితనంగా రోడ్ల మీదకి రావడం, ఏం చేస్తారులే పోలీసులు పట్టుకోవాలని కూడా రావడం, ఇది పూర్తిగా బాధ్యత రాహిత్యం. వీటికి సంబంధించి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాను. और लॉकडाउन खत्म होने के बाद ही 10वीं जमात के इम्तिहानात मुनक्किद किए जाएंगे। रियासती वज़ीर तालीम ए सुरेश ने ये जानकारी दी। साथ ही उन्होंने कहा कि लॉकडाउन खत्म होने के बाद अंदरूनी 2 हफ्ता 10वीं जमात के इम्तिहानात मुनक्किद होंगे। ఏవైతే మరి ఇంకా నిర్వహించలేదో ఖచ్చితంగా లాక్డౌన్ పీరియడ్ తర్వాత కొంచెం సమయం ఇచ్చి కనీసం ఒక 2 వారాల సమయం ఇచ్చి 10th క్లాస్ పరీక్షలు కూడా ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ లాక్డౌన్ పీరియడ్ ఎత్తివేసిన తర్వాత ఆ యొక్క సమయాన్ని బట్టి ఈ యొక్క షెడ్యూల్ను కూడా 10th క్లాస్ షెడ్యూల్ను కూడా విడుదల చేస్తూ 10th క్లాస్ పరీక్షలు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ముఖ్యంగా ఈ యొక్క సామాజిక దూరము మరి అట్లాగే ఈ మాస్క్ ధరించడం ఇవన్నీ మరి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కూడా వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ఎగ్జామినేషన్స్ను నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తాను. विजयवाड़ा में मस्जिद फैज़ ईदगाह कमेटी की जानिब से रमज़ान राशन तकसीम किया गया। गरीब और मुस्तहिक मुस्लिम ख़ानदानों में ये राशन तकसीम किया गया। लॉकडाउन के सबब गरीब और मजदूर तबका बेहद परेशान है। उनकी परेशानी को देखते हुए मुस्तहिक ख़ानदानों में ये राशन तकसीम किया गया। रुकने असम्बली पार्थ सारथी के हाथों ये राशन तकसीम किया गया। इस मौके पर उन्होंने कहा कि जगन हुकूमत समाज के हर तबके की मदद करने के लिए तैयार है।